దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన ఆత్మీయ సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా? దేవుడిచ్చిన సమయంలో మీరు మీతో కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రతిరోజు చక్కటి సమయాన్ని ఈ అవకాశం ఇచ్చిన దేవాదేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మనము చేస్తున్న పని యందును కృప యందును దేవుడు మనకి మంచి ఆరోగ్యం ఇచ్చి బలపరిచి ఇటువంటి సమయం ఇచ్చిన దేవాదేవునికి మనందరం కూడా కృతజ్ఞత కలిగి ఉండాలని మరి ఒక్కసారి మీకు మనం చేస్తున్నాను. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చేయే అద్భుతములు ఎంతో గొప్పవి బైబిల్ లేఖనంలో సెలవిస్తూ ఉన్నాయి. మరి ఈరోజు దేవుని యొక్క మాటలను మనము గుర్తు చేసుకొని ఆలోచన చేసుకున్నట్లయితే కనుక ఈరోజు ఒక మాట నేను మీకు తెలియపరుస్తాను. దేవుని క్రియలు. ఈరోజు అంశం ఏమిటంటే దేవుని క్రియలు. ఆయన మహా అద్భుతములు ఆశ్చర్యముగా చేసేవాడు. ఈరోజు మనము కూడా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధములను దేవుని యొక్క మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక ఆయన యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది. వాక్యమనుసారముగా జీవితంలో మనం నడుచుకున్నట్లయితే కనుక మన జీవితములు అన్నీ అభివృద్ధిపరుస్తూ ఉంటాయి. అందుకే దేవుడి యొక్క లేఖనములు మనకి సమస్తములు సృజించబడుతున్నాయి. ఈ దేవుని యొక్క క్రియలు ఏమిటి, మనుషుల క్రియలు ఏమిటి, మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే కనుక ఆయన క్రియలు చాలా గొప్పవి. అందుకే యోబు భక్తుడు కూడా చక్కటి విషయాలు ఆయన మాట్లాడి మనతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఒకసారి దేవుని వాక్యాన్ని మనం విందాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే కనుక యోబు గ్రంథము 37 అధ్యాయము 14వ వచనంలో ఇలాగా రాయబడుతుంది. ఏమని రాయబడిందంటే కనుక, యోబు ఈ మాట ఆలకింపము, ఓరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచింపము. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత చక్కని మాట అండి. దేవుడు అంటున్నాడు, యోబు నా మాట ఆలకింపము. అండ్ ఈ మాట అన్నప్పుడంట ఓరకుండి దేవుని అద్భుత క్రియలేదో ఆలోచించాలి. ఆయన ఏం చేస్తున్నాడు, ఏం చేస్తాడు అనేది మన జీవితంలో ఆలోచన కలుగున్నాడు. దేవుడు లేఖనం చదివిస్తున్నాడు. అందుకే దేవుడు తన మేఘపు మెరుపు ప్రకాశింపవాలని ఇట్లు తీర్మానం చేయను మీకు తెలియనా? దేవునికి స్తోత్రం. ఇలా మన ప్రతి విషయంలో ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ప్రియ దేవుని బిడ్డలారా, తన మహోన్నత కార్యంలో దేవునికి భయపడి ఉండేవారుగా ఉండాలి. ఈరోజు మనము మనుషులు లక్ష్య పెడుతున్నాము, కానీ దేవుని లక్ష్య పెడుతున్నామంటే కనుక మనుషులకు భయపడేవారు చాలామంది ఉన్నారు, కానీ దేవునికి భయపడేవారు లేరు. అంటే దేవుడు ఏదైనా మనల్ని తప్పు చేసి క్షమించేవాడు అని ఒక ఆలోచన కలుగుంటున్నామా? ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుల్ని లక్ష్య పెడుతూ మనుషులకి లోపడుతున్న తప్ప దేవునికి లోపడిపోయి ఎంతమంది? కొద్దిమందిగా ఉన్నారు. ఎందుకంటే బైబిల్లో అనేక సార్లు మనం చూస్తూ ఉన్నాం, మనం వెళ్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అందరం కూడా దేవుని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే కనుక, ఆయన మాటలో మనం జీవించబడినట్లయితే కనుక ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు ఈ దినమును బట్టి మనము కూడా గుర్తు చేసుకోవాలి, ఆలోచన చేసుకోవాలి. ఎవరి ఎందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావు? దేవుని ఎందుకు భయభక్తి కలిగి ఉన్నావా? మనుషులు ఎందుకు భయభక్తి కలిగి ఉన్నావా? అంటే కనుక ఈరోజు ఎక్కువ శాతము మనుషులంటే భయం అండి. దేవుడు చూస్తాడేంటి అని ఆలోచన కొంతమంది, ఆయన ఏం చేస్తాడని కొంతమంది, ఇలా చెప్పుకుని వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. మనకి ఇది అవసరం కాదు. మనం ఎందుకు భయపడ, దేవుని ఎందుకు భయభక్తి కలిగి ఉండాలి, దేవుని ఎందుకు విశ్వాసం మనం కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ ఆయన అంటున్నాడు కదండి, నా మాట ఆలకింపము, ఊరకుండి దేవుని అద్భుత క్రియలు ఏమిటో ఆలోచించమన్నాడు. అయ్యా మీరు జాగ్రత్తగానే
నేను ఏమి చేస్తానో ఏమి చేయబోతున్నానో ఈ అద్భుతాలు ఏమిటో ఒకసారి మీరు ఆలోచన కలిగి ఉండమని దేవుని లేఖనంలో చెలవిస్తూ ఉన్నాయి. మరి ఈరోజు ప్రియ దేవుని పెట్టారా, ఆ మాటలు మనం అద్భుతముగా మన జీవితంలో జరగాలంటే కనుక, అద్భుతముగా మనం ఉండాలంటే కనుక, అద్భుత రీతిగా మనం అనేక సార్లు జరిగించబడంటే కనుక మనలో ఏముండాలండి? దేవుడు చేసిన అద్భుత క్రియలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరన్నా మనకి సాయం చేస్తే మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటాం. కొంతమంది స్నేహితుని సహాయాన్ని మర్చిపోతూ ఉంటారు. వాళ్ళు ఎవరో మనకు తెలియదు అన్నట్టుగా ఉంటారు. కొంతమంది ఇలాగా ఉన్నారు, కొంతమంది అలాగే ఉన్నారు. కొంతమంది దేవుడు చేసిన అద్భుతాలు మర్చిపోలేదు, ఆయన చేసిన క్రియలు మర్చిపోలేదు, ఆయన చేసిన మనకి అద్భుతాల ద్వారా మన కుటుంబంలో జరిగిన సంఘటనలు మర్చిపోలేదు. కొంతమంది ఎన్ని జరిగినా కానీ ఏం చేస్తారండి? ఆయన ఎవరో తెలియదు, నేనెవరో ఆయన ఎవరో. ఇప్పుడు ఎలా నేను జీవిస్తున్నట్టు ఇది నా కష్టాజీతము, నా బలము, నా ధనము, నా బలగము అంటున్నారు. ఒకప్పుడు మనము ఎలా ఉన్నాము, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాం? ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఏ స్థితిలోంచి ఏ స్థితిలోకి దేవుడు నేను మార్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటున్న ప్రతి ఆలోచన బట్టి నీ మధ్యకు నడిపిస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన మాటలు వినాలా? అని అవసరం లేదా? ఒక్కసారి నీవు జ్ఞాపకం తెచ్చుకోమంటున్నాడు. ఎలాగా? ఎక్కడి నుంచి? మన ప్రతి స్థితిలో ఏదైతే ఉన్నామో ఈరోజు చేసిన అద్భుతాల గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం, చేస్తున్న గుర్తు చేసుకుని ఉంటే కనుక చూడండి, ఎవరో ఒకరికి చిన్న సాయం చేస్తే ఫలానా వ్యక్తి ఆపదలను ఆదుకున్నాడని విశ్వాసంతో నీవు గుర్రు కలిగి ఉంటావు. కొంతమంది ఆ విశ్వాసం కూడా మర్చిపోయి తెలియని వారికి ఉంటారు. అయినా పర్వాలేదు, దేవుడు చూస్తాడు కదా. నువ్వు మనుషుల కోసం చేయలే, నీకున్న స్థాయిలోంచి వారి ఇబ్బందుల నుంచి నువ్వు సహకారిగా ఉన్నావు. దేవునికే మహిమ. ఇది మనుషులకి కాదండి. నేను లక్ష్య పెట్టేవాడు ఎవరు అంటే ఆయనే. మనుషులు లక్ష్య పెట్టను. మనుషులు లక్ష్య పెట్టేవారు ఎలాగంటే నీ బలము డబ్బుతో నేను లక్ష్య పెడతారు. అదంతా పోయిందనుకో అసలు నువ్వు ఎవరవో అనేక ప్రశ్న మన జీవితంలో వస్తుంది. దేవుడు ఏ రోజైనా నువ్వు ఎవరు అని ప్రశ్నించాడైనా, నీవు నా కుమారుడు, నా కుమార్తెవి, నా బిడ్డవు అన్నాడు. మరి అలాగా నీవు ఎవరైతే ఈ లోకంలోనే ఇష్టపడిగా నువ్వు జీవించబడుతున్నావో, ఏ వ్యక్తి అయినా సరే నీ దగ్గర ధనము డబ్బు అంటే బలము లేనప్పుడు నేను ఎవరైనా సరే నువ్వు నావాడమంటావా? ఎవరు అనలేరు. ఈరోజు నా యేసే అంటున్నాడు, నీవు నా సొత్తు, నువ్వు నాకు కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు ప్రతి విషయంలో అంటున్నాడు కదండి. ఆయన అంటున్నాడండి, దేవుడు తన మేఘపు మెరుపు ప్రకాశింపవాలని ఇట్లు తీర్మానము చేయను నీకు తెలియనా? అంటే దేవుడు ఎంత అద్భుతంగా సూచిస్తున్నాడు. ఆయన ఆలోచన మనకు తెలియదు, ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అండి, నువ్వు ఆలోచన చెయ్యాలి. గుర్తుపెట్టుకోవాలంటే కంటే ప్రశాంతత అనే ఆత్మసారమైన మనస్సు గలవారు. మన జీవితంలో ప్రశాంతతకు ఎంతో మంది కోల్పోయాం. ఇప్పుడు మన జీవితంలో ఉండాలి ఆలోచించాలంటే కనుక, మన జీవితం ప్రశాంతత ఉండాలంటే కనుక ఏమండి, ప్రశాంతత అని ప్రియ దేవుని పెట్టారా, ఆత్మానుసారమైన మనస్సు గలవారు మాత్రమే. ఆత్మానుసార మనస్సు కలిగి ఉంటారు, వారి ప్రసన్నత కలిగి ఉంటారు. ప్రియ దేవుని పెట్టారా, దేవుని వాక్యం చదువుతుంది, మేఘములను తేలచేడుకు పరిపూర్ణ జ్ఞానము గలవా అని మహాకారములు నీకు తెలియనా? అండి, దేవుడు సమస్తము చేస్తాడు. నువ్వు నేను ఏం చేస్తాను చెప్పండి? ఏమి మన వల్ల కాదు.
ఆయన మాటలు ఆయన మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి రోజు మనం ఏమన్నా మాట్లాడగలం. ఆయన మాట్లాడలేకపోతే ఆ మాటలు మనము గ్రహించుకోలేకపోతే కనుక ఇప్పుడు ఏదేం పెట్టారా, మనం ఎలాంటి వారము ఒక్కసారి ఆలోచన చేయాలి. అందుకే దేవుని వాక్యం చదువుతుంది కాబట్టి మనం నిత్యమును అనిదినమును అని ఏం చేయండి కనుక మనుషులము జ్ఞాన శూన్యత ఏమైపోయింది మనుషులకండి, శూన్యమైపోయాం. ఆయన చేసే ప్రతి కార్యములు ఈరోజు మనము తలంచుకోవాలి. మనము ప్రతి విషయంలో ఆయన మాటలను జ్ఞాపకం చేసుకోవాలి, ఆయనతో సావాసం చేయాలి, ఆయనతో నిభ్రమ కలిగి మనం జీవించబడాలని ఆశ, ప్రేమ, ఆత్మీయత మన జీవితంలో ఉండాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం ఇలా జీవించి నడవగలుగుతామో అనేక విషయాలు మనం దేవుని వాక్యం తెలుసుకోగలుగుతామండి. అంతేకాని ఏదో మనం వెళ్తున్నా, జీవిస్తున్నా, బ్రతికేస్తున్నామంటే మన ఇరువును ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేసే అద్భుతం ఏమిటంటే కనుక యోబు ఈ మాట ఆలకింపు ఓరకుండా నీ దేవుని అద్భుతం ఏమిటో తెలుసుకో. ఎందుకన్నారంటే ఎందుకు ఈ మాటలు కూడా అన్నాడు, అయ్యా సహోదరిగా నీవు ఒక్కసారి ఆలోచన చేసి నీ మాటలను ఒక్కసారి నేను విన్నానంటే కనుక, ఆయన మాటలు మనం వింటే కనుక ఆయన చేసే అద్భుతం ఏమిటో ఈరోజు మనకి స్వయంగా చూపిస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము కూడా దేవుని సన్నిధిలో దేవుని మాటలు మనం ఉండాలి, ఆత్మ ఉంటే కనుక. అందుకే దైవ జ్ఞానము, ఆయన మంచి జ్ఞానం ఇచ్చేవాడు, మనల్ని చక్కగా నడిపించేవాడు. మనం తక్కువ సమయంలోనే కొద్ది మాటలుగా నేర్చుకోవాలి. ప్రతిరోజు కూడా గంటల తరబడి మనకు వద్దు, కానీ ఒక 10-15 నిమిషాల లోపల మనం ప్రతిరోజు మనం ఆయన జ్ఞాపకం గుర్తు చేసుకోవాలి. ఆయన మాటలు మన హృదయంలో ఉన్న ప్రతి మాట ఆయన మనకి బోరగా ఊది ఆ మాటలను కదింపజేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అనుకుంటాం మన జ్ఞానం ఎంతో గొప్పది. మన జ్ఞానము ఎందుకు పనికిరాదు. దేవుని జ్ఞానము కేవలము గొప్పది, దేవుని ఆశ గొప్పది. ప్రియ దేవుని బిడ్డ, ఆయన క్రియలు గొప్పవి. ఈరోజు మనం ఉన్నాయి, మన దగ్గర క్రియలు ఉన్నాయా లేదా ఒక్కసారి నీకు నువ్వు సరి చేసుకుంటున్నావా? ఆయన అద్భుతంగా దేవుడు నడిపించాడు మనల్ని అనేక సార్లుగా. ఆయన మన సమకూర్చబడిన కారణము ఈరోజు మనం దేని వల్ల? నీ డబ్బు, నీ ధనము, నీ బలము చూసేస్తానని లేదండి. డబ్బు బలం ఉన్నవని ఎవరు దేవుడు ఏ రోజు పిలవడం. ఎన్నిక లేని వారు దేవుడు ఎన్నుకుంటాడు. ఎందుకు పనికిరంటి వారిని పనికొచ్చే పాత్రగా చేస్తాడు. ఇది దేవుని గొప్పదనం. ఈరోజు ఒకప్పుడు మనము ఎలాంటి వారమో, ఎక్కడి వారమో ఈరోజు మనం అందరం కూడి ఉన్నామంటే కారణము నువ్వెవరు, నేనెవరు. కేవలము క్రీస్తు ప్రేమలో మనము కడగబడ్డాం, క్రీస్తులో మనం జీవించబడుతున్నాం. ఆయన మాటలు మనం వినడానికి ఆసక్తికరంగా ఉన్నాయి కాబట్టి రోజు మనం ఏం చేస్తున్నామండి, ఆయన మాటలు మనం తెలుసుకోగలుగుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మనం ప్రతి నిమిషమును కూడా మన జీవితం ఆత్మస్థరమైన మనస్సు గలవారిగా ఉన్నామా లేదా మనం ఏం చేయాలండి, సరి చేసుకోవాలి. మనం ఎప్పుడైతే సరి చేసుకునే ఆలోచనతో నడుస్తామో అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి విషయముని అందుకు కూడా దైవ జ్ఞానమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మన జ్ఞానం ఎంతో గొప్పదని విర్రవిగిపోతాం. మన జ్ఞానం ఎందుకు పనికిరాదు. ప్రియ దేవుని బిడ్డలారా, గర్వం ఒక ముందు మరణం నడుస్తుందో తెలుసండి. మనం ఎప్పుడైతే గర్వంగా వెళ్తున్నామో ఇంకా మనకి ముగింపు వచ్చేసిందన్నమాట. అంటే మరణానికి దారి చేస్తున్నాం. ఈరోజు చాలామంది అదే రీతిగా ఉంటున్నాం, ఆయన వాక్యాన్ని గ్రహించలేకపోతున్న ప్రియ దేవుని బిడ్డలు. అందుకే మనకి అంతలో కనపడుతున్న దేవుని యొక్క మాటలు ఎంతో విలువైనది. ఆ మాటలు మనం గుర్తు చేసుకుని, ఆ విలువైన మాటలు మనం పంచుకొని ఆత్మసర జీవితాలు మనం అందరం కలిగి ఉండాలని
ప్రభు పేట మనం చేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, ఆయన నిత్యమును అనిదినము ఆయన మార్గంలో స్థిరంతముగా వాక్యముల జీవితంలో ప్రతి ఒక్కరు నడిచి మనమందరం ఆయన మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. మనం కూడా ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన క్రియలు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం, అనేక మందికి తెలియపరుద్దాం. ప్రియ దేవుని బిడ్డ, అటువంటి కృప కాపుదల దేవుడు మనందరికీ అనుగ్రహించి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. యేసయ్యా నీకు వందనములు. మహాపరిశుద్ధుడు, ప్రేమ స్వరూపుడు, సర్వశక్తి గల తండ్రి, నీ కృప యందు నీ ప్రేమ యందు మమ్మల్ని నన్నండి నిలుస్తుంది. మా ద్వారా అనేక విషయాలు ప్రభా మీరు మీ మాటలు బట్టి మాకు తెలియపరుస్తున్న విధానం బట్టి నీకు వందనములు. స్తోత్రం. కూడి వచ్చిన బిడ్డలు బట్టి, వారి కుటుంబాలు బట్టి, వారు చేస్తున్న పనిని బట్టి, వ్యాపారమును ఉద్యోగమును దీవించండి. ఇంకా అనేకమైన చేస్తున్న జాబులను దీవించి ఆశ్రయించి కృపను బలపరచండి. నీ బిడ్డల పట్ల మేలుకలు జరిగించినంతవరకు నిన్న మాటలు మా హృదయంలో నింపుకొని నీ వాక్యమును స్థలంగా నడిచి నీ కృపా ధన్యత మాకు అనుగ్రహిస్తే నమ్ముచున్నాం. నమ్ముట నీ వాళ్ళతో నమ్మిన సమస్తము సాధ్యమని నువ్వు లేకుండా త్వరగా అనేక విషయాలుగా మాతో మీరు మాట్లాడుతున్నారు తండ్రి. మరి నీ క్రియలు మేము జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని సరి చేసుకున్నట్టు కృపను మాకు అనుగ్రహించి ప్రభా, ఈ లోకం జ్ఞానం వ్యర్థమని నీ ప్రభని కృప నీ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాం. ప్రభా, నీ మాటకు లోబడి ప్రభా నీ యొక్క క్రియలు మేము అనేది జ్ఞాపకించండి, కృప చూపించమని. బిడ్డకి మంచి ఆరోగ్యం, శత్రువు బలం దయచేసి నీ కృపతో బలపరచమని మా ప్రియ రక్షకులను యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జై, ప్రభు యేసు రక్తమే జై, ప్రభు యేసు నామ సంపూర్ణ జయము కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.